మనమే మార్చవలసింది మన కవితల ద్వారా. నెక్స్ట్ సీనమ్మ గారు, మోదేపల్లి సీనమ్మ గారు. ఈమె నెల్లూరు జిల్లా వాసి, హాస్టల్ వార్డెన్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటారు. ఇక్కడ చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా హాస్టల్ నిర్వహిస్తుంటారు ఆడపిల్లలకి. తర్వాత ప్రతిలిపిలో సమూహాల్లో ఎన్నో సమూహాల్లో ఉన్నారు. ప్రతిలిపిలో ఎన్నో దగ్గర 4 లక్షల మంది అభిమానులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. భావాత్మకమైన కవితలు రాస్తుంటారు. వివిధ ప్రక్రియల్లో ఈమె అనుభవజ్ఞులు. సాహిత్యం, సామాజిక సేవ కూడా ఈమె యొక్క దృక్పథం. ఇప్పుడు మంచి కవితలు మనకు వినిపిస్తారు మోదేపల్లి సీనమ్మ గారు. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వే ఫౌండేషన్ వారికి, రవికుమార్ గారికి, రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు. నేటి నా కవితా శీర్షిక బలి చేస్తుంది బంగారు భవిష్యత్తును. సుందరమైన 100 ఏళ్ల జీవితాన మధుర ఫలమనుకుని మత్తు పదార్థాల వలలో పొరపాటున చిక్కి లేలేత ప్రాయపు యువత సిరి వలయపు శిఖరాన్ని ఎక్కుతున్న భ్రమలో గమ్మత్తుగా ఉందని హాయినిచ్చే అనుభూతిలో అందమైన బతుకును చిదిమేసుకుంటూ బయటపడే దారి లేక బానిసగా మారి స్వర్గ సుఖములు భూమిలో అనుభవిస్తున్నామనుకుని ప్రమాదకరమైన మత్తును దుర్వ్యసనంగా మార్చుకుని నేటి యువతరం తప్పు త్రోవ పడుతూ కాలకూట విషముకు బానిస కాబడి కాయమంతా మసిబారేలా తమను తాము కాల్చుకుంటూ బంగారు భవిష్యత్తును బలి చేసుకుంటూ సమాజంలో తమ విలువను కోల్పోయి సమయానికి పదార్థము దొరకకపోతే మానసికంగా నలిగిపోతూ డబ్బు కోసం నీటి బుడగల వంటి కబుర్లు చెబుతూ నాటకీయ నాజూకు పరిణామాలు సృష్టిస్తూ మంచు తెరలపై నించుని ఉన్నామని గ్రహించలేక ఆవిరైపోతున్న నవ యవ్వనపు జీవితాన్ని వారి నీడను వారే నరికేసుకుంటూ అమూల్య జీవన సారమును రుచి చూడక ధనము కొరకు దొంగతనాలకు పాల్పడుతూ హత్యలకు వెనకాడక ఆత్మహత్యలైనా ఆలోచించకుండా చేసుకునే దుస్థితికి మార్చేస్తుంది యువతను మాదక ద్రవ్యం. కాబట్టి మనమంతా మాదక ద్రవ్యాల వ్యతిరేకతకు మద్దతు పలుకుదాము. యువత బంగారు భవిష్యత్తుకు బంగారు బాటను చూపుదాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వే ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. ఇప్పుడు సీనమ్మ గారు ఆమె ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత మనం చేయవలసినటువంటి యువతకు బంగారు భవితకు ఏ విధంగా మనం తోడ్పడాలో తన కవితగా వినిపించారు. నెక్స్ట్ నాసబోయిన నరసింహ గారు.